వాయమ్మో! వారినాయనో ఏందిరా స్వామి అసలు నేనేదో నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తే ఎందుకు అందరూ అట్లా ఏమంటారు రియాక్ట్ అవుతున్నారో నాకర్థం కావట్లేదు. సో, అసలు నేను నా ఎక్స్‌పీరియన్స్ నేనెంత స్ట్రగుల్ అయినానో, నాతో పాటు ఉన్న ప్యాసింజర్స్ ఎలా స్ట్రగుల్ అయ్యారో అది నేను వీడియో రూపంలో తీసి చెప్పడం జరిగింది గానీ, అబ్బబ్బబ్బా! కొందరు అంటున్నారా మీలాంటి వాళ్ళ వల్ల నేనేమన్నా బస్సు నడిపానా? ఆ బస్సు డ్రైవర్ పరిస్థితి, క్లీనర్ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుంటే ముందర ప్యాసింజర్ పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? అసలు డిన్నర్ కాపండి అంటే ఆపట్లేదు వాళ్ళు. ఇది నాన్ స్టాప్ ట్రావెల్ అంటున్నారు. అంటే అందులో మెన్షన్ చేయొద్దా వాళ్ళు? సో, మీకు ముందే తెలియదా బస్సు ఎక్కేటప్పుడు అనుకుంటుంటారు కదా! కానీ మేము బస్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు చూపించిన ఇమేజ్ వేరు, మేము బస్సు ఎక్కిన ఇమేజ్ వేరు, మేము జర్నీ చేసే ఇమేజ్ వేరు. సో, మేమైతే టోటల్లీ షాక్ అయినాం. అసలు ఏంది ఇలా ఉందా అనేది. సో, ఒక్కటే చెప్తున్నాను, ఒక్కసారి మీరు కూడా జర్నీ చేయండి. జర్నీ చేయడం కాదు, సపోజ్ మీకు ఇచ్చిన ఇమేజ్ వేరే ఉంటది. మీరు జర్నీ చేసే ఇమేజ్ వేరే ఉంటది అంటే బస్ ఇమేజ్ వేరే ఉంటుంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చెయ్యరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనేది నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశాను. కొందరైనా అసలు అర్థం చేసుకుంటారన్న. అదే అర్థం చేసుకోవడం కాదు, అపార్థం చేసుకోవడం ఎక్కువైంది. దయచేసి ఇలాంటివి ఆపండి. సో, మేము ఎంత ఫేస్ చేసినాం అనేది మాకే తెలుసనమాట.